సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ పాల్పడడంతో బాధితుడు అన్న సీనియర్లను నిలదీశాడు. దీంతో తమనే ప్రశ్నిస్తామంటూ వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా బాధితుడి ఇంటికి వెళ్లి నానా బీభత్సం చేశారు. సుమారు 30 మంది సీనియర్లు బాధితుడి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఇదేంటని ప్రశ్నించిన బాధితుడి తండ్రిపై కూడా పలువురు సీనియర్ విద్యార్థులు దాడికి ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు హంగామా చేస్తున్న ఇద్దరు సీనియర్లను బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం శాంతినగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో నిన్న ఫెస్ట్ అయినుండే, క్రిస్మస్ ఫెస్ట్ అని. సీనియర్స్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, సెకండ్ ఇయర్ వీళ్ళందరూ కలిసి రూమ్స్లో తాగకుండా సిగరెట్లు తాగకుండా జూనియర్స్ని పిలిపించి బట్టలు ఇప్పి ర్యాగింగ్ చేస్తున్నారంట. కంప్లీట్ న్యూడ్గా కూర్చోబెట్టి షర్ట్ ప్యాంట్ అన్ని ఇప్పేసి అండర్వేర్ కూడా ఇప్పమని చెప్పి ఫోర్స్ చేసుకుంటా వాళ్ళతో ర్యాగింగ్ చేసుకుంటా, అంటే లైక్ ఇంప్రాపరేట్గా యాక్షన్, లైక్ ఇంప్రాపరేట్గా కొంచెం రోల్ ప్లేట్ అట్లాంటివి ఏమో చేసుకుంటా, గలీజ్గా చేసుకుంటా అట్లా వాళ్ళ ముంగడ యాక్షన్. వీళ్ళు తాగకుండా కూర్చుంటారు, వాళ్ళు ఎంటర్టైన్ చేయాలంట వాళ్ళందరినీ. అట్లా మా బ్రదర్ని కూడా బట్టలు ఇప్పి కూర్చోబెట్టారంట, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అందరినీ కంప్లీట్గా న్యూడ్గా కూర్చోబెట్టారంట. సో అది నిన్న నైట్ 11-12 వరకు నిన్న బయట ఫెస్ట్ అవుతుంటే వీళ్ళందరూ లోపల కూర్చొని తాగకుండా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంట వాళ్ళని. ఇంకా గలీజ్గా తిట్టుకుంటా, కొంచెం చాలా గలీజ్గా తిట్టుకుంటా, కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసిరంట కొంచెం అట్లా. అది అండ్ ఇంకోటి ఏంటంటే కొందరు సెన్సిటివ్గా ఉంటారు అన్న. కొందరు వాళ్ళంటే నాకు చెప్పలేరు. ఈరోజు వాళ్ళంతా వాళ్ళు వేరే వాళ్ళ విషయం గురించి తెలిసి మాకు వచ్చింది తప్ప నిన్న వాడు చెప్పలేరు. నిన్న చెప్పకుండా వాడు ఏమైనా సూసైడ్ చేసుకుంటే ఎవరు అన్న ఒక మాట. సీనియర్స్ వాళ్ళు సూపర్ సీనియర్స్ అంట. వాడు వచ్చి నువ్వు ఏం పీక్కో, నువ్వు ఎక్కడ దాకా ఆల్రెడీ 10 మంది వచ్చేసారు అక్కడికి. 10 మంది వాళ్ళందరూ వచ్చేసి నువ్వేం బిక్కుంటావు బిక్కోండి. లోకల్ అయితే ఏంది, ఎవరికి లోకల్, మీరు ఈరోజు ఉంటే మళ్ళీ రేపు మేము ఏమైనా యాక్షన్ తీసుకుంటాం. మళ్ళీ నువ్వు ఈరోజు కొడతామేమో మళ్ళీ మేము కాలేజ్కి వచ్చినాక మళ్ళీ మేము ఏందో చూపిస్తామని చెప్పి మళ్ళీ అట్లా కూడా చెప్పారు. అట్లా చెప్పినాక మళ్ళీ ఆడికి వచ్చినాక మాట్లాడినప్పుడు వాళ్ళ దొబ్బడంగా అట్లా జరిగింది. అట్లా దొబ్బేసరికి ఇంకా ఎవరైనా అందుకుంటారు అంకల్ దొబ్బతే వాడు వచ్చి అట్లా అయినాక అట్లా వాళ్ళు అట్లా దొబ్బంగానే మేము కూడా ఇంకా కొంచెం అయిపోయింది. అట్లా కొంచెం అయిపోయినాక ఇప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడుతుంటే నీళ్ళు దాపి కూడా మాట్లాడుండే. కాబట్టి వాళ్ళు అడగండి కూడా, వాళ్ళ వాటర్ దాపి కూడా మాట్లాడుండే. వాటర్ దాపి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే వాళ్ళ సీనియర్స్ సూపర్ సీనియర్స్ అందరూ 20-30 మంది, కాబట్టి వీడియోలు కూడా మీకు పంపిస్తాను. 20-30 మంది గేట్ కాడ వచ్చి ఇట్లా మొత్తం ఇల్లంతా ఇట్లా రౌండప్ చేసి మరి వాళ్ళు ఎంబీబీఎస్ చదువుతున్నారా లేకపోతే మరి గిండాజం చేసుకుంటా 20-30 మంది ఇంటి చుట్టూ వాడినాక అది పద్ధతి కాదు. అది దానికోసం అప్పటికే మీరు వచ్చేసారు అంకల్, అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చేసారు. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ పాల్పడడంతో బాధితుడు అన్న సీనియర్లను నిలదీశాడు. దీంతో తమనే ప్రశ్నిస్తామంటూ వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా బాధితుడు ఇంటికి వెళ్లి నానా బీభత్సం చేశారు. సుమారు 30 మంది సీనియర్లు బాధితుడి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఇదేంటని ప్రశ్నించిన బాధితుడి తండ్రిపై కూడా పలువురు సీనియర్లు దాడికి ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు హంగామా చేస్తున్న ఇద్దరు సీనియర్లను బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం శాంతినగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అంటే ఏంటంటే ఇటువంటి సంస్కృతి గత కొద్ది రోజులుగా లేదు, మళ్ళీ ఇటువంటి సంస్కృతి రావడం, ఇటు పోలీసులు ఏమంటున్నారు, అటు అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ ఏమంటున్నారు? రాజేంద్ర, సంగారెడ్డి మెడికల్ కళాశాలలో నిన్న రాత్రి క్రిస్మస్ సంబంధించి ఒక ఫెస్ట్ జరిగింది. ఆ ఫెస్ట్ లో సీనియర్ విద్యార్థులు, సెకండ్ ఇయర్, అదేవిధంగా ఇలా థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ రూమ్ లో మందు తాగుతూ అక్కడ ఉన్న జూనియర్ విద్యార్థులను పిలిచి మరి అత్యంత జుగుప్సాకరంగా వాళ్ళ బట్టలు విప్పి మరి ర్యాగింగ్ చేశారు. ఇదే విషయాన్ని ప్రతీక్ చంద్ర ఒక విద్యార్థి ఆ సంగారెడ్డి వాళ్ళకి వచ్చి మార్నింగ్ పేరెంట్స్ చెప్పడంతో ఆ అబ్బాయి తండ్రి, ఆ స్టూడెంట్ వాళ్ళ అన్నయ్య కాలేజీకి వెళ్ళి సీనియర్లు అడగడం జరిగింది. దీంతో మమ్మల్ని ఎదిరిస్తావా, మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటే ఈరోజు దాదాపు పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా? పోలీసులు రైట్, థ్యాంక్ యూ యోగానంద్. హుస్నాబాద్ను గత పాలకుల వల్లే నిర్లక్ష్యం చేయబోమని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. హుస్నాబాద్కు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల సరిహద్దులు ఉన్నాయని, గత ప్రభుత్వ పాలనలో నిధులు ఏరులై పారాయన్నారు. కానీ కోతవేడు దూరంలో ఉన్న హుస్నాబాద్లో నిధులు రాలేదు, ప్రాజెక్టులు రాలేదన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న హుస్నాబాద్
నీరందించే గండిపల్లి గౌరెలి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఈరోజు ఒక్క మాట అడగదలుచుకున్నా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల్ని. ఒక పక్కన గజ్వేల్ ఉంది మీకు, ఇంకో పక్కన సిరిసిల్ల ఉంది, ఆ పక్కన సిద్దిపేట ఉంది. ఈ 3 నియోజకవర్గాలల్లా దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తుర్రా? గత 10 ఏళ్ళు ఈ ఉస్నాబాదు, అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆడ మొదలుపెట్టిన రంగనాయక సాగర్ పూర్తవుతుంది, కొండపోచమ్మ పూర్తవుతుంది, మల్లన్న సాగర్ పూర్తవుతుంది. ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పారుతాయి. కానీ ఉస్నాబాద్లో మొదలుపెట్టిన మీ గండిపల్లి రిజర్వాయర్ కానీ గౌరెల్లి రిజర్వాయర్ కానీ ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి. కానీ కేసీఆర్కు సెంటిమెంట్ ఉస్నాబాద్. సతీష్ బాబు మావోడే, మా ఇంటి మనిషే, ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు. అయ్యా, రాష్ట్రంలో విద్యా వైద్యం ప్రజలకు అందించడమే తమ ప్రామాణిక లక్ష్యమని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హుస్నాబాద్లో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో మాట్లాడిన శ్రీధర్బాబు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం మాధ్యమం చదవాలని, అందరూ కూడా బాగా చదువుకోవాలి. పేదవాడి పిల్లోడు మరి కాన్వెంట్ స్కూల్లో చదువుతా ఉన్న విద్యార్థులకు ధీటుగా విద్యా అవకాశాలు కల్పించాలని ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్ళింది. ఈరోజు ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్, అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు సంబంధించి ఓబీసీలకు సంబంధించి చదువుకుంటున్న విద్యార్థులకు ఒక్కటే చోట విద్యను అందించాలి, నాణ్యమైన విద్యను అందించాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి, హాస్టల్ అధునాతనమైన మరి వసతులతో ఉండాలని ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఈ నియోజకవర్గంలో కూడా, హుస్నాబాద్ నియోజకవర్గంలో మీ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేశారు. గత పాలకుల తీరునే హుస్నాబాద్ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ గ్రామీణ ప్రాంతం విద్యా వ్యాప్తికి మరిన్న మౌలిక వసతులు కల్పించాలని కోరారు. హుస్నాబాద్లో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో మాట్లాడిన పొన్నం గౌరెల్లి ప్రాజెక్టుకు ప్రజాపాలనలోనే అడుగులు ముందడుగు పడుతున్నాయన్నారు. ఆశీర్వచనంతో తెలంగాణలో ప్రజాపాలన అధికారం వచ్చి కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతోంది. ఇదే వేదిక మీద 2 సంవత్సరాల క్రితం ఇక్కడనే ఇదే గ్రౌండ్ లో ప్రియాంక గాంధీ గారు కూడా ఇక్కడికి వచ్చినారు. వారు కూడా ఈ యొక్క హుస్నాబాద్ సంబంధించి 40 సంవత్సరాల తర్వాత గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, మరి ముఖ్యమంత్రిగా మీరు ఈరోజు హుస్నాబాద్ వెనుకబడ్డ గ్రామీణ ప్రాంత నియోజకవర్గం మీ నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలు అనేకంగా ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించుకుంటూ ఉన్నాం. కొన్ని 2-3 అంశాలను కూడా ఈ ప్రాంతం మీరు చెప్పినటువంటి రేర్ గ్రామీణ ప్రాంతం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు, ప్రాథమిక గురుకుల ఏ పాఠశాల అయినా మౌలిక వసతులు కల్పించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని సందర్భంగా విద్యా వ్యాప్తికి విద్యా వ్యవస్థకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నా. దాంతో పాటుగా ఇక్కడ పశు సంపద కూడా చాలా బాగుంటుంది. కానీ పాడి పరిశ్రమకు సంబంధించి అంటే పశువులను గ్రామీణాల వారిగా మహిళా సంఘాల ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్. 2 ఏళ్ల ప్రజాపాలనలో అనేక భూ సంస్కరణలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో పడేసి సమస్యలు లేకుండా అందరికీ న్యాయం చేసేలా భూభారతి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ధరణి స్థానంలోనే కొత్త యాప్ను కొత్త ఏడాది అందిస్తున్నామని తెలిపారు. ఈ నక్షాలు లేని ఈ రెవెన్యూ గ్రామాలకి పైలట్ గా మొదట విడత 4 ప్రాంతాల్లో 4 దిక్కుల్లో 5 రెవెన్యూ గ్రామాలను సేకరించి ఈ 5 రెవెన్యూ గ్రామాలకి నక్షాలతో పాటు ఏదైతే అక్కడుండే సర్వే నెంబర్లు పాతదంటే 1940లో 48లో సుమారు ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 లక్షల సర్వే నెంబర్లు ఉండే, అది ఈనాడు సుమారుగా 2,40,00,000 42 లక్షల సర్వే నెంబర్లుగా బై నెంబర్లతో అవతారం ఎత్తాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోడీకి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై బుల్లెట్ రైలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్, దక్షిణ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు.
హస్తిన పర్యటనలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీలను మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ నెల 8, 9 ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరవ్వాలని ఆహ్వానించారు. సమ్మిట్లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్కు సంబంధించిన వివరాలు పీయూష్ గోయల్కు వివరించారు. సీఎం రేవంత్ హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందూ దేవుళ్ల గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు ఇతర మతాల గురించి మాట్లాడే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటూ మాట్లాడేవారు. గతంలో కేసీఆర్ ఇలాగే మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్పారని, త్వరలోనే రేవంత్కు ప్రజలు బుద్ధి చెప్తారని కిషన్ రెడ్డి అన్నారు. మనోభావాలను కించపరిచే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా యాంటీ హిందూలాగా వ్యవహరిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా అలయన్స్ కానీ సనాతన ధర్మాన్ని ఒక క్యాన్సర్గా, ఒక కరోనాగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా అలయన్స్ ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా వస్తున్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఇతర మతాల గురించి మాట్లాడే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. ఇతర మతాల గురించి వచ్చినప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లా జీసస్ గురించి విమర్శించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం హిందూ దేవుళ్లను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్కి లేదని స్పష్టం చేశారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవాల పట్ల చేసిన వ్యాఖ్యల వెంటనే వెనక్కి తీసుకుని తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. దేవతల పట్ల మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు హిందువులు రాయిని, రప్పని, పుట్టని, చెట్టుని, గుట్టని పూజ చేస్తారు. అది మా సాంప్రదాయం, మన సాంప్రదాయం. కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాల్ని ఈ రోజు అవహేళన చేస్తూ నువ్వు రాజకీయాలకి ముడిపెడుతూ, రాజకీయాలకి ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలీదు. రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో టైం టేబుల్ మారిగా ఈ రోజు ఒక పార్టీలో ఉంటే రేపు ఇంకో పార్టీలో ఉంటారు. నువ్వు కూడా 2-3 పార్టీలు తిరిగి వచ్చినట్టు వ్యక్తివి. నువ్వు రాజకీయాల్ని, దేవుణ్ణి అనుసంధానం చేస్తూ నువ్వు మాట్లాడడం ఇది నీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. వెంటనే నువ్వు హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. కేటీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదని అన్నారు. కేసీఆర్ కుటుంబం స్వార్థం కోసం పోరాటం చేసిందని ఆరోపించారు. రాహుల్కు విజన్ లేదంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. రాహుల్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్కు లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా రాహుల్ కుటుంబాన్ని విమర్శిస్తారంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. కొడుకుగా దాని భిక్ష, దాని దయ ఆ రోజు రాహుల్ గాంధీ. తెలంగాణ ప్రజల కోసం డిసిజన్ తీసుకుంటున్నాము. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏమవుతుంది, ఇవన్నీ మాకు తెలుసు, మాకు రిపోర్ట్ ఉంది. ఇది రాజకీయ కోణంలో చూస్తలేము. తెలంగాణ ప్రజల యువత బలిదానాలు కాకుండా ఆపాలంటే ఇది ఒకటే మార్గం ఉంది. అందుకే ఇది రాజకీయం కోసం కాదు, అక్కడ ఆలోచనలను గౌరవిస్తూ చేస్తున్నాము అని రాహుల్ గాంధీ గారు నాతోటి స్వయంగా అన్నాడు. నా పక్కగా జట్టి కుసుమ్ కుమార్ ఉన్నాడు. ఇదంతా 10 నిమిషాలు అయింది కదా, ఇంకొక 5 నిమిషాలు ఆయన చెప్పేది 5 నిమిషాలు ఎక్స్ట్రా ఈయన చెప్పింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 15 మినిట్స్ రాహుల్ గాంధీ గారు చక్కగా వాళ్ళ అమ్మ దగ్గర పోయిండు, వాళ్ళ ఇంటికి పోయిండు. మాకు అప్పటికి 15 నిమిషాలు అయింది. సోనియా గాంధీ దగ్గర పోయిండు, సోనియా గాంధీని కలిసిండు. మళ్ళా రాహుల్ గాంధీ గారు మేము ఆడని నిలబడ్డాము రోడ్ల. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రైతన్నకు అండగా ఉంటామనేది తమ మొదటి నినాదమని ఆయన స్పష్టం చేశారు. నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒకరోజు ఆలస్యమైన దాన్ని పక్కగా చేస్తున్నాం. నేను ఎక్కువ సమయం పెట్టేది ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి
ల్యాండ్ గోల్మాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఇష్టం లేకపోతే 22A కింద పెట్టాడు. ఈ నెల 5న మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. భూమినిలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి హాజరు కానున్నారు. విద్యారంగం అభివృద్ధిపై చంద్రబాబు కీలక సందేశాలు ఇవ్వనున్నారు. పాఠశాలలో నాణ్యమైన బోధన, విద్యార్థుల భవిష్యత్తుపై సీఎం ఫోకస్ చేయనున్నారు. పేరెంట్స్ టీచర్స్తో నేరుగా సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని హోంమంత్రి అనిత పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పరిస్థితులు, సదుపాయాలపై ఆరా తీశారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్టర్లో సంతకాలు చేయకపోవడం, యూనిఫామ్లో లేకపోవడంతో సిబ్బందిపైన ఫైర్ అయ్యారు. ల్యాబ్, వార్డులు, పరిసరాలు పరిశీలించి పరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడి డాక్టర్కు, సిబ్బందికి సోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులపై అనంతపురం కలెక్టరేట్లో మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లా పరిధిలోని 35,000 సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. ప్రతి అర్జీదారుడు ఇచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని మంత్రి పయ్యావుల కేటగిరీల వారీగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అధికారుల సమస్యను పరిష్కరించకుండానే క్లియర్ అయినట్లు చూపిస్తే కాల్ సెంటర్ నుంచి అర్జీదారుడికి ఫోన్ చేసి క్లారిటీ తీసుకుంటామన్నారు. ఒకవేళ సమస్య అలాగే ఉంటే అందుకు అధికారి బాధ్యులు అవుతారని స్పష్టం చేశారు మంత్రి పయ్యావుల. విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తత దారితీసింది. కోర్టు ఆదేశాలతో 42 కుటుంబాలకు చెందిన ఇళ్లను పోలీసులు కూల్చివేశారు. ఈ క్రమంలో కాలనీవాసులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే కూల్చివేతలు చేపట్టామని పోలీసులు తెలిపారు. విజయవాడ భవానీపురంలో 2.5 దశాబ్దాల క్రితం 42 కుటుంబాలు ఒక స్థలాన్ని కొనుగోలు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వారికి బ్యాంక్ లోన్లతో పాటు నగరపాలక సంస్థ అనుమతులు కూడా ఇచ్చింది. అయితే 2 ఏళ్ల క్రితం ఓ ట్రస్ట్ కోర్టు నుంచి నోటీసులు పంపించింది. ఆ స్థలం తమదని, ఖాళీ చేయాలని పేర్కొంది. ఆ 42 కుటుంబాలు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఇల్లు కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 2 నెలల పాటు కాలనీవాసులు ఆమరణ నిరాహార దీక్షలు చేయగా ఆ తర్వాత కూల్చివేసే ప్రయత్నాలను మూకుమ్మడిగా అడ్డుకున్నారు. దాంతో ట్రస్ట్ కోర్టును ఆశ్రయించగా మరోసారి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలతో భవనాలు కూల్చివేయగా కూల్చివేసిన అనంతరం సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చింది. ఈ నెల 31 వరకు కూల్చివేతలు జరపొద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం రేపుతుంది. వ్యాధి లక్షణాలతో 2 మృతి చెందిన ఘటన స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ముప్పాళ్ళ మండలం రుద్రవరంలో ఒక యువతికి వైరస్ సోకింది. జ్వరం, ఒంటి నొప్పులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది 20 ఏళ్ల యువతి. రాజుపాలెం మండలం ఆర్ఆర్ సెంటర్కు చెందిన మరో మహిళ కూడా స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. 20 రోజుల క్రితం వ్యాధి లక్షణాలతో వీళ్ళిద్దరూ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. మరోవైపు కొత్తూరులో మరో మహిళకు కూడా స్క్రబ్ టైఫస్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతుంది. జనవరి నుంచి ఇప్పటి వరకు 11 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయని డిఎంహెచ్ఓ రవికుమార్ వెల్లడించారు. ఈ వ్యాధి ప్రాణాంతకరమైందనే కాదు అని తెలిపారు. అయితే ఓ పురుగు కొట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు. ఇది అంటు వ్యాధి కాదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ వ్యాధి వస్తే జ్వరం, ఒళ్ళు నొప్పులు, కడుపు నొప్పి లక్షణాలు ఉంటాయన్నారు. ఇటీవల మృతి చెందిన 2 వ్యాధి లక్షణాలు ఉన్నట్లు తేలిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. వారు 5 ఏళ్లలో చేయలేని అభివృద్ధి పనులను తాము 16 ఏళ్లలో చేసి చూపించామన్నారు. అభివృద్ధి పనుల్లో రాజీ పడే ప్రసక్తి లేదని తెలిపారు. ఎవరి హయాంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారో తెలుసుకోవాలన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అభివృద్ధిలో భాగస్వాములయ్యే జనసేన కమిటీలు పనిచేస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షణలో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ నియామకం చేశామన్నారు. ప్రతి కమిటీలో మహిళకు స్థానం ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగార పర్యవేక్షణకు త్వరితగతిన నిర్ణయాలు తీయాల్సిన అవసరం ఉందని ఎంపీ భరత్ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ అధ్యక్షులు కాటం చంద్రరావు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్తో కలిసి ఉక్కు కర్మాగార భవిష్యత్తుపై కేంద్ర మంత్రులు చర్చించారు. నిర్ణయాలు ఆలస్యం అవ్వకుండా ఉండేందుకు పూర్తిస్థాయి చైర్మన్, డైరెక్టర్లను తక్షణమే నియమించాలని వివరించారు. విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోకి తీసుకువెళ్లాల్సిన అవకాశాన్ని ప్రస్తావించారు. ఉద్యోగుల సమస్యలు కూడా
పరిష్కరించాలని అభ్యర్థించగా కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఎన్కౌంటర్ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఎదురు కాల్పులో మరణించిన మావోయిస్టుల సంఖ్య 12కు చేరింది. ఈ భారీ ఎన్కౌంటర్లో 3 జవాన్లు కూడా మృతి చెందారు. పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు భద్రతా దళాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు అడవిని జల్లెలు పడుతున్నాయి. కీలక నేతల ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో బలహీనపడుతున్న మావోయిస్టు పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి భద్రతా దళాలు. మావోయిస్టు దళాలు తలదాచుకున్న దండకారణ్యంలో దూకుడు పెంచాయి. ఆపరేషన్ కగార్ను మరింత ఉధృతం చేస్తూ వీలైనంత త్వరగా టార్గెట్ పూర్తి చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఒకవైపు ముమ్మరంగా అడవుల్లో కూంబింగ్ చేస్తున్నాయి, మరోవైపు డ్రోన్లు హెలికాప్టర్లతో అడవులను జల్లెడ పడుతున్నాయి. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో నిఘా పెంచడంతో గడ్చిరోలి అబూజ్మడ్ అడవులు భద్రతా బలగాలు దిగ్బంధంలోకి వెళ్లాయి. హెలికాప్టర్లతో అడవుల్లో అణువణువు జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. ఇప్పటికే కీలక నేతలు ఎన్కౌంటర్లతో లొంగిపోవడానికి సమయం కోరారు మావోయిస్టులు. అయితే వీలైనంత త్వరగా మావోయిస్టులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ఛత్తీస్గఢ్ అంబికాపూర్లోని గనుల తవ్వకాలపై రగడ నెలకొంది. పర్సోడి కలాన్ దగ్గర కోల్మన్ ఏరియా రణరంగంగా మారింది. సౌత్ ఈస్ట్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ మైనింగ్ విస్తరణ చేపట్టగా తవ్వకాలను ఆపాలని పర్సోడి కలాన్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దాంతో భారీ బందోబస్తు మధ్య వచ్చిన పోలీసులు వారిని పంపించేందుకు ప్రయత్నించారు. అయినా ఆదివాసీలు వెనక్కి తగ్గకపోవడంతో లాఠీచార్జ్ చేసి చెదరగొట్టాలని చూశారు. ఈ క్రమంలో స్థానికులు పోలీసుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో పోలీసులపై ఆదివాసీలు రాళ్లు రువ్వారు. భారత్పై బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ జనరల్ అబ్దుల్లాహిల్ అమన్ ఆజ్మీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్లో ఆశ్రయం పొందింది. అప్పటి నుంచి ఇరు దేశాల బంధాలు బలహీనపడుతున్నాయి. నాటి నుంచి ఆ దేశ నాయకులు భారత్పై తమ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. తాజాగా బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ జనరల్ భారత్ ముక్కలవనంత వరకు బంగ్లాదేశ్లో శాంతి నెలకొన్నదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అబ్దుల్లాహిల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో భారత నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరికొద్ది గంటల్లో భారత్లో అడుగుపెట్టనున్నారు. 2 రోజుల పాటు పుతిన్ పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా పుతిన్ ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. వాణిజ్యం, రక్షణ రంగాలపై చర్చించి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమెరికాతో సంబంధాలు దెబ్బతినడంతో పుతిన్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 5 అంచెల భద్రత వలయాన్ని సిద్ధం చేసింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నుంచి అగ్రశ్రేణి కమాండోలు, స్నైపర్స్, డ్రోన్లు, జామర్లను వినియోగించున్నారు. ఏఐ సహాయంతో భద్రతను పర్యవేక్షించున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.